అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మన ముక్కుకి సంబంధించి చాలా తరచుగా సంభవించే సమస్యలైన సైనసైటిస్, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అలాగే నేసల్ పాలిప్స్, ముక్కు నుంచి రక్తం కారటం ఇలాంటి సమస్యలకు గల పరిష్కారాలను, నివారణోపాయాలను తెలుసుకుందాం. మనం ఒకసారి ముక్కులోకి గాలి పీల్చుకున్న తర్వాత ముక్కులోని ఆల్ఫాక్టరీ సిస్టమ్ ద్వారా మనం వాసనలను గ్రహించగలుగుతూ ఉంటాము. మన ముక్కులో ఉండే ముక్కు దూలం లేదా సెప్టమ్ అనేది 2 భాగాలుగా ముక్కును విభజిస్తూ ఉంటుంది. ఇది సరిగా మధ్యలో లేకుండా ఒక పక్కకు వంగినట్టుగాను ఒక పక్కకు గనక పొజిషన్ అయినట్లయితే దీన్నే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ లేదా డిఎన్ఎస్ అంటూ ఉంటాము. ఇలా ఉన్నప్పుడు గాలి పీల్చుకోవడంలో కష్టం అవటం, నోటితో గాలి పీల్చుకోవటం, గురక ఇలాంటివన్నీ కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం, అప్పుడప్పుడు సర్జరీ అవసరమైతే సర్జరీ చేయటం అనేది కూడా చేస్తూ ఉంటారు. అలాగే మన ముక్కుకి ఎక్స్టెన్షన్ అయిన కపాలంలో ఉండే సైనసెస్ గాలిలోని ఉష్ణోగ్రతను తమకు అనుకూలంగా మారుస్తూ సమతుల్యం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అలాగే తేమను కూడా అందిస్తూ గాలిని హ్యూమిడిఫై చేస్తూ ఉంటాయి. ఈ సైనసెస్లో మెత్తటి పొరైన మ్యూకస్ మెంబ్రెయిన్ గనక ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్కి కానీ వాపుకు కానీ గురైనట్లయితే సైనసైటిస్ అంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ సైనసెస్లోంచి డ్రైన్ అయ్యే డ్రైనేజెస్ కనుక బ్లాక్ అయినట్లయితే వీరికి విపరీతమైన తలనొప్పి, చికాకు అలాంటి కొన్ని సమస్యలు, డిశ్చార్జ్, అలాగే పోస్ట్ నేసల్ డ్రిప్ అంటే గొంతులోకి డిశ్చార్జెస్ వెళ్తూ తరచుగా దగ్గు ఇటువంటి ఇరిటేషన్స్తో బాధపడుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మనలో చాలామంది నాకు సైనసైటిస్ ఉంది అని సెల్ఫ్ డయాగ్నోసిస్ కూడా చేస్తూ ఉంటాం. డాక్టర్స్ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తారు, దీనికి ఇంకా ఎలాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. అలాగే నోస్లో సంభవించే గ్రోత్స్ అయిన నేసల్ పాలిప్స్ వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా తెలుసుకుందాం. చాలామందికి జీవితంలో ఒకసారైనా నోస్ బ్లీడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారినప్పుడు ముందు వచ్చేది కంగారు. అలా కాకుండా ఫస్ట్ ఎయిడ్తో ఎలా ఈ నోస్ బ్లీడ్ని ఆపవచ్చు, అలాగే ఎలాంటి జాగ్రత్తల మూలంగా నోస్ బ్లీడ్స్ రాకుండా నివారించుకోవచ్చు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మన గెస్ట్ని పరిచయం చేసుకుందాం. డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి గారు, ఈఎన్టీ సర్జన్. నమస్తే అండి. డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి గారు, చాలామంది ముఖ్యంగా ఈ సీజన్ మొదలైందంటే నాకు సైనసైటిస్ ఫ్లేరప్ అవుతుంది, నాకు సైనసైటిస్ ఉంది అని సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటూ ఉంటారు కదా. అసలు ఈ సైనసైటిస్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సైనసైటిస్ తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది? సీజనల్గా ఈ వెదర్ చేంజెస్, చలికాలం అలాగే వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ వైరసెస్ ద్వారా ఈ జలుబు రావడం, తుమ్ములు ఇలా మొదలవుతాయి యూజువల్గా. సో ఈ సింపుల్ ఫ్లూ లాంటిది అలర్జిక్ రైనైటిస్ అంటే అలర్జిక్ రైనైటిస్ అంటే మళ్ళీ కంటిన్యూస్ స్పాజమ్ ఆఫ్ స్నీజింగ్స్, వాటరీ డిశ్చార్జ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సంథింగ్ నాట్ సూటబుల్ అంటే అట్మాస్ఫియర్లో డస్ట్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, కోల్డ్ వెదర్ కానీ, అలాగే పెట్స్, కాస్మెటిక్స్ ఇలాంటివి, పొల్యూషన్, ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. రైనైటిస్ ముందు మొదలవుతుంది అంటే ముక్కులో నీళ్లు గారడం, ముక్కు కొంత బ్లాక్ కావడం, అలాగే నేసల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ కానీ అలర్జిక్ రైనైటిస్ కానీ ఎక్స్టెండ్ అయ్యి సైనస్ గదులు, ముఖంలో 8 గదుల్లాగా ఉంటాయి సైనస్ క్యావిటీస్ అంటే గాలి ఉంటుంది వాటిల్లో. ఇక్కడ ఫ్రాంటల్ అని, అలాగే ఎథ్మాయిడ్స్ అని 2 కళ్ళ మధ్య, ఈ చీక్స్ వెనకాల మ్యాగ్జిల్లరీ సైనసెస్ అని, ఇక్కడ బ్రెయిన్కి దగ్గరగా స్పీనాయిడ్ సైనసెస్ అని, పేడ్ సైనసెస్ ఉంటాయి. ఈ మామూలుగా వాటిలో గాలి ఉంటుంది. ఈ సైనసైటిస్ అంటే వాటి లోపల సెక్రీషన్స్ చేరడం అంటే ఇట్ మే బీ థిన్ సెక్రీషన్స్ ఆర్ ఇట్ మే బి థిక్ మ్యూకోపస్ లాంటి సెక్రీషన్స్ ఈ ముఖంలో ఉండే గాలి గదిలో చేరితే దాన్ని సైనసైటిస్ అంటాము. ఇది యూజువల్గా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ కూడా మీరు అన్నట్టు ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న వాళ్ళకి అంటే ముక్కు దూలం అనేది అంటే చాలామందికి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ సెప్టల్ డీవియేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే సివియారిటీ ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మైల్డ్గా సెప్టల్ డీవియేషన్ చాలామందికి ఉంటాయి, కానీ సివియర్గా ఉండే వాళ్ళకి ఒక పక్క గాలే పోకపోవడం, ఒక పక్క ఎక్కువ బెండ్ ఉన్నప్పుడు మధ్యలో సెప్టమ్, ఇంకో పక్క టర్బినేట్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి సైడ్ వాల్లో, అవి పెద్దగా అవుతాయి బికాజ్ ఆఫ్ మోర్ స్పేస్. సో ఇలా 2 పక్కల ఆల్టర్నేటివ్గా నేసల్ బ్లాకేజ్ రావడం, ఈ అంటే సరిగ్గా గాలి తీసుకోనందువల్ల ఈ సైనసెస్ అనేవి ఈ ముక్కు సైడ్ వాల్లో డ్రైనేజ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ డ్రైనేజ్ అవి మూసుకోవడం వల్ల ఈ లోపల ఫేస్ లోపల సెక్రీషన్స్ చేరి అలాగే హెవీనెస్ ఆఫ్ ద ఫేస్, మిడ్ ఫేషియల్ పెయిన్, నేసల్
అబ్స్ట్రక్షన్, ముక్కు గాలి తీసుకోవడం కష్టం, అలాగే పోస్ట్ నేసల్ డ్రిప్, ముక్కు వెనకాల సెక్రీషన్స్ దిగుతూ ఉండడం, డ్రై కాఫ్, ఇవన్నీ మీరు చెప్పినట్టే సర్వసాధారణమైన సిమ్టమ్స్. ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే యూజువల్గా ఒకటి రెస్పిరేటరీ వైరసెస్, రెండోది అలర్జిక్ రైనైటిస్, అలాగే స్విమ్మింగ్ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. వీటన్నిటి వల్ల ఈ ఆల్మోస్ట్ అంటే 30% అది పాపులేషన్ సఫర్ విత్ అలర్జిక్ రైనైటిస్. అందుకని వీళ్ళందరికీ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరన్న ఎలర్జెన్స్ని కొంచెము అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే అలర్జీ యూజువల్గా చాలామందికి హౌస్ డస్ట్ అనేది చాలా కామన్ సోర్స్ ఆఫ్ అలర్జీ. డస్ట్ ఈజ్ ద కామన్ సోర్స్ కాబట్టి యూ హ్యావ్ టు అవాయిడ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద డస్ట్. అలాగే కోల్డ్ వెదర్ కూడా, అది పొల్యూషన్ బయట ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, ఈ 2-వీలర్లో ట్రావెల్ చేసేవాళ్ళు, ఆటోలో ట్రావెల్ చేసే వాళ్ళకి పొల్యూషన్ సటన్లీ ఈజ్ హై రిస్క్. అలాగే డాక్టర్ విష్ణు స్వరూప్ గారు, ఈరోజు సొసైటీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది. అలా అని యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఈ సైనసైటిస్ విషయంలో మీరు ఎప్పుడు వెయిట్ చేద్దామనే అప్రోచ్ ఫాలో అవుతారు? ఎప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు? ఇప్పుడు వాటరీ సెక్రీషన్స్, అలాగే తుమ్ములు రావడం అలా ఉంటే యూజువల్గా యాంటీహిస్టమైన్తోనే మొదలు పెడతాము. తర్వాత ఈ అలర్జీ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా స్నీజింగ్స్, రన్నీ నోస్ ఉండే వాళ్ళకి కార్టికోస్టెరాయిడల్ నేసల్ స్ప్రేస్ యూజ్ చేస్తాం. అవి రోజుకు ఒక్కసారి నోస్లో 2 స్ప్రేస్ యూజ్ చేస్తే ఒక 24 అవర్స్ ఈ సిమ్టమ్స్ రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ యాంటీహిస్టమైన్స్ మొదలు పెడతాం వీళ్ళకి. అంటే యూజువల్గా చాలా వరకు తగ్గిపోతుంది, సింపుల్ కోల్డ్ లాంటిది. అలాగే అలర్జిక్ రైనైటిస్ కూడా కంట్రోల్ అవుతుంది. కానీ అలర్జిక్ రైనైటిస్ అనేది మనం ముందు చర్చించినట్టు అవాయిడ్ చేయడం, ఐడెంటిఫై ద అలర్జన్, అవాయిడ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఇట్. అంటే అది చెప్పడం సులభమే, కానీ అవాయిడ్ చేయడం అంత సులభం కూడా కాదు. మల్టిపుల్ అలర్జన్స్ కూడా ఉంటాయి చాలామందికి, అందుకని ఇట్లా అలా అవాయిడ్ చేసుకోవడం. సో యూజువల్గా ఇలా మెడికేషన్ యూజ్ చేస్తాం. కానీ యాంటీబయాటిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే థిక్ సెక్రీషన్స్ రావడం, తర్వాత గ్రీన్ ఎల్లో డిశ్చార్జ్, తర్వాత ముక్కు వెనక భాగంలో పోస్ట్ నేసల్ డ్రిప్, కాఫ్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది తగ్గట్లేదు, యాంటీహిస్టమైన్, తర్వాత అలాగే కార్టికోస్టెరాయిడల్ నేసల్ స్ప్రేస్తో తగ్గట్లేదు అన్నప్పుడు వీళ్ళకి యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేస్తాం. యూజువల్గా ఈ సైనసైటిస్ సంబంధించి ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 10 to 15 days ఇస్తే కానీ ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడం కష్టం అవుతుంటుంది. అలాగే కొందరికి తరచుగా సైనసైటిస్ మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు మీరు పరీక్షలు ఏమైనా చేస్తారా? ఇమేజింగ్ టెస్ట్లు ఆర్డర్ చేస్తారా? ఎలా ఉంటాయి ఫైండింగ్స్, ఎలా ఉంటాయండి? యూజువల్గా పేషెంట్ మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ నెలకు 2 నెలలకోసారి రిపీటెడ్గా వస్తున్నాయన్నప్పుడు జనరల్గా ముక్కు డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ ఎగ్జామినేషన్, అంటే మాకు అవుట్ పేషెంట్ క్లినిక్లో చిన్న 4 mm టెలిస్కోప్ ఉంటుంది, దాని కెమెరా కనెక్ట్ అయి ఉంటుంది. అది ముక్కు రంధ్రాల్లో పెట్టి ముక్కులో సెప్టల్ డీవియేషన్ ఏమైనా ఉందా, ముక్కు దూలం వంకర ఉందా, అలాగే సైనస్ డ్రైనేజెస్లో ఏమైనా డిశ్చార్జ్ అంటే పస్ లాంటిది ఏమైనా ఉందా, పాలిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ముక్కు ముందు భాగం నుంచి వెనక భాగం వరకు కొంచెం, అంటే వి పుట్ సమ్ లోకల్ అనస్థీషియా అండ్ దెన్ shrink the lining and then we have a examination. దాని డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ ద్వారా మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు స్టిల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే హెచ్ఆర్సిటీ అంటే సిటీ స్కాన్ ఆఫ్ ది పారానేసల్ సైనసెస్ ఇట్ విల్ గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. అంటే సిటీ స్కాన్ సైనస్ ద్వారా ఈ 8 సైనసెస్లో ఇన్ఫెక్షన్ ఉందా, అంత సివియారిటీ ఎంత ఉంది. యూజువల్గా మ్యూకోజల్ థికనింగ్ అని ఉంటుంది, అంటే అంత సిగ్నిఫికెంట్ ఏం కాదు అది. అంటే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో మ్యూకోజల్ థికనింగ్ అని ఇచ్చేస్తుంటారు, సైనసైటిస్ అని ఇచ్చేస్తుంటారు. అది కొంచెం కన్ఫ్యూజింగ్. యాక్చువల్గా దానికి మనకు వరీ కావాల్సింది ఏమి ఉండదు. 100కి 30 మందికి మ్యూకోజల్ థికనింగ్ ఉంటుంది. అది చూసి సైనసైటిస్ అని భయపడిపోవడం, వెంటనే అంటే అగ్రవేటింగ్ ట్రీట్మెంట్స్ అంటే అవసరం ఉండదు చాలామందికి. అది అందుకని అంటే డాక్టర్ సిటీ స్కాన్ ఫిల్మ్ చూస్తేనే వీ గెట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే రిపోర్ట్స్ కంటే. ఈ మ్యూకోజల్ థికనింగ్ కాబట్టి కొంచెం ఏమైనా ఫ్లూయిడ్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనకు తెలుస్తుంది, ఫ్లూయిడ్ లాంటిది పస్ లాంటిది ఏమైనా ఉందా, కొంతమంది పాలిప్స్తో పెరిగి ఉంటాయి, అలా ఏమైనా ఉన్నాయా, అంటే ఎన్ని సైనసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. తర్వాత కొంతమందికి ఫంగల్ సైనసైటిస్ అనేది కూడా ఈ రోజుల్లో అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ ఇది కామన్గా చూస్తున్నాం. వాళ్ళకి ఈ సాఫ్ట్ టిష్యూ అండ్ విండోస్ చేస్తాం, బోనీ విండో, వాటిల్లో
మనకి కాంక్రీట్ అంటే కాల్సిఫికేషన్స్ లాగా వైట్గా మనకి తెలుస్తాయి అన్నమాట ఫిల్మ్ చూసినప్పుడు. దెన్ ఓన్లీ వీ హ్యావ్ ఎ క్లూ దట్ ఇట్ ఈస్ అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్. అంటే వీళ్ళకి మందులు ఉపయోగం ఉండదు. వీ హ్యావ్ టు డూ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ఆ మెటీరియల్ అంతా తొలగిస్తే కానీ మనకి అంటే సొల్యూషన్ ఉండదు. అందుకని డాక్టరు స్కాన్ చూసి ఫిల్మ్స్ చూసి వీ హ్యావ్ టు టేక్ ఏ యాక్షన్. అంటే వెదర్ మెడికల్గా ట్రీట్ చేయొచ్చా అంటే సర్జికల్గా ఏమైనా చేయాలన్నా, సివియారిటీ, నంబర్ ఆఫ్ సైనసెస్ ఇన్వాల్వ్డ్ అండ్ సివియారిటీని బట్టి మనం మెడికల్ ట్రీట్మెంట్ కానీ, అలాగే రిపీటెడ్గా వచ్చే వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ ద ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ఈ ప్రాబ్లం పూర్తిగా నయం చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా, రిపీటెడ్గా వచ్చే వరకు లేదా ఎలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ వాళ్ళకి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేస్తామన్నారు కదా. సో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది అంటే లోకల్ అనెస్థీషియా, మైల్డ్ సెడేషన్తో డే కేర్ ప్రొసీజర్లా చేస్తారా? ఎలా ఉంటుందండి ప్రొసీజర్? ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది ఇప్పుడు మినిమల్ సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే అంటే డే కేర్ ప్రొసీజర్ చేయొచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ సైనసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటే ఈ సైనస్ డ్రైనేజెస్ ఉంటాయి సైడ్ వాల్లో, ఆ డ్రైనేజ్ న్యాచురల్ ఓపెనింగ్స్ ఓన్లీ, అవి మూసుకొని ఉంటాయి. అవి ఎన్లార్జ్ చేస్తాం, వైడెన్ చేసి తర్వాత సైడ్కి చూసే ఎండోస్కోప్స్ ఉంటాయి, యాంగిల్స్ టెలిస్కోప్స్ 45 degrees 70 degrees అవి యూజ్ చేసి ముఖంలో సైడ్ చీక్స్ వెనకాల మ్యాక్సిలరీ సైనస్, అలాగే పైకి చూడాలంటే 70 degrees ఫ్రాంటల్ సైనసెస్, అట్లా అన్ని సైనసెస్ లోపలికి మనం డ్రైనేజెస్ దగ్గర ఇన్స్పెక్ట్ చేసి అబ్స్ట్రక్షన్ ఉంటే తొలగించడం. అలాగే పాలిప్స్ లాంటివి ఉంటే కూడా, అంటే పాలిప్స్ అనేవి యూజువల్గా ఈ వైట్ స్కిన్ పీల్డ్ వైట్ గ్రేప్స్ లాగా ఉంటాయి, అవి వాటర్ ఫిల్డ్ బ్యాగ్స్ లాగా, అవి కూడా సైనస్లో నిండుకొని ఉంటాయి వీళ్ళకి. అవి కూడా మనం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా మనం తొలగించి సైనసెస్ వెంటిలేట్ చేసి వాటిని ఎంప్టీ చేయడం, రిమూవింగ్ ద సెక్రీషన్స్ అండ్ పాలిప్స్ అన్హెల్తీ మెటీరియల్ అండ్ గాలి ఫ్రీగా పోయేటట్టు. అదే టైంలో యూజువల్గా ఈ ముక్కు దూలం వంకర సెప్టల్ డీవియేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఆ సెప్టల్ డీవియేషన్ కరెక్ట్ చేసి రెండు పక్కల ఫ్రీగా గాలి పోయేట్ చేయడం సెప్టల్ సర్జరీ అండ్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటాం దీన్ని. సెప్టోప్లాస్టీ మీరు అన్నారు కదా, దాదాపు 90% మందిలో మిడ్ లైన్లో కరెక్ట్గా ఉండదు అని. కొంచెం డీవియేషన్ ఉన్నప్పుడు సాధారణంగా ఇగ్నోర్ చేస్తుంటారా? ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు? ముఖ్యంగా సర్జికల్ ట్రీట్మెంట్కి మీరు ఎప్పుడు వెళ్తారు? చాలామందికి ముక్కు దూలం వంకర ఉంటుంది, కానీ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టే వీ టేక్ ఎ డెసిషన్. పేషెంట్ కమింగ్ విత్ నేసల్ అబ్స్ట్రక్షన్, ముక్కు గాలి ఆడలేదు, ఒక సైడ్ ఆడలేదు, రెండు సైడ్లు ఆల్టర్నేటివ్గా ప్రాబ్లం అవుతుంది, కంటిన్యూస్గా ఉంది, అలా ఇనిషియల్గా ముందు చెప్పినట్టు నేసల్ స్ప్రేస్, కార్టికోస్టెరాయిడల్ నేసల్ స్ప్రేస్ చూస్తాము. అవి అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇస్తాము. అయినా కూడా సిమ్టమ్స్ కంట్రోల్ కావటం లేదు, రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి ఎపిసోడ్స్. ఎవ్రీ 1 or 2 months పేషెంట్ ఈ సఫరింగ్ విత్ నేసల్ డిశ్చార్జ్, నేసల్ బ్లాక్, ఆల్ దీస్ సిమ్టమ్స్. అంటే అట్లా రిపీటెడ్గా వచ్చే వాళ్ళకి ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అలాగే మీరు ఇంతకుముందు నేసల్ పాలిప్స్ గురించి మెన్షన్ చేశారు కదా, నేసల్ పాలిప్స్ అనేవి ఏ విధంగా ట్రబుల్ కాజ్ చేస్తూ ఉంటాయి? అసలు నేసల్ పాలిప్స్ అనేవి రావడానికి కారణాలు ఎలా ఉంటాయి? కారణం యాక్చువల్గా చెప్పాలంటే ఈజ్ నాట్ నోన్ అని చెప్పుకోవాలా. అంటే ఒకప్పుడు అలర్జీ వల్ల వచ్చేవి అనుకునేవాళ్ళవి, ఇన్ఫెక్షన్ అనుకునేవాళ్ళవి. తర్వాత ఇప్పుడు అంటే వీ రియల్లీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ కాజ్, బట్ ఈ ఆస్తమా అలా ఉన్న వాళ్ళకి రికరెంట్ పాలిప్స్ వస్తుంటాయి. తర్వాత కొంతమంది చిల్డ్రన్కి కొన్ని కండిషన్స్ లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని అలాంటివి వాళ్ళ చిన్నవాళ్ళలో కూడా పాలిప్స్ వచ్చేదానికి అవకాశం ఉంటాయి. ఇవి యూజువల్గా ఏంటంటే ఈ సైనస్ ఎథ్మాయిడ్ సైనసెస్ అని రెండు కళ్ళ మధ్య ఉంటాయి, హనీకూమ్ లాగా. వాటిలో మల్టిపుల్ సెల్స్ ఉంటాయి, వాటి నుంచి మొదలవుతాయి. యూజువల్గా వాటర్ ఫిల్డ్ బ్యాగ్స్, అంటే వైట్ గ్రేప్ స్కిన్ తీస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి. సో అవి మాకు ముక్కు అంటే ఎండోస్కోప్ ద్వారా ఎగ్జామిన్ చేసినప్పుడు సైనస్ డ్రైనేజీల్లోంచి వేలాడుతూ ఉంటాయి, వేలాడుతూ ముక్కులోకి వచ్చి ముక్కులో అబ్స్ట్రక్ట్ చేసి గాలి తీసుకోవడం కష్టం అవుతుంటుంది. అలాగే ఈ ఎథ్మాయిడ్ సైనస్ ఈ ఏరియాలో గాలి పోకపోతే ఇక్కడ క్రిబ్రిఫామ్ ప్లేట్ అని ఆల్ ఫ్యాక్టరీ ఏరియా ఉంటుంది, స్మెల్ ఏరియా, అంటే వాళ్ళకి సెన్స్ ఆఫ్ స్మెల్ కూడా పోతుంది. సో కాబట్టి ముక్కు అబ్స్ట్రక్షన్ ఒకటి, వాసన తగ్గడం, అలాగే పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ రావడం, ఇలా ఉన్నప్పుడు ఎండోస్కోపీ ద్వారా ఎగ్జామిన్ చేస్తే ఈ పాలిప్స్ మనకి క్లినికల్గా డయాగ్నోస్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ పాలిప్స్ అనేవి వాటికి ఆరిజిన్స్ సైనసెస్లో ఉంటాయి కాబట్టి అవి ఎంత ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి, అన్ని సైనస్లో ఇన్వాల్వ్ అయినాయా, ఓన్లీ ఎథ్మాయిడ్సే ఉన్నాయా అనేది మనం సిటీ స్కాన్ పారానాసల్ సైనస్ ద్వారా మన సివియారిటీ మనం తెలుసుకోవచ్చు.
అలాగే చాలామంది తరచుగా నోస్ బ్లీడ్స్తో బాధపడుతూ ఉంటారు. సడన్గా ముక్కులోంచి రక్తం కారటం, వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోవటం, కంగారు పడటం అనేది. దీనికి కారణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఎయిడ్ గురించి వివరిస్తారా? నోస్ బ్లీడ్స్ అనేది వెరీ కామన్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో సాధారణంగా చూస్తుంటాం. చిన్నపిల్లలు యూజువల్గా ఏంటంటే నోస్ పికింగ్, మెడలింగ్ అని చెప్తాం. అంటే యూజువల్గా ఇరిటేషన్ ఉన్న వాళ్ళ పిల్లల్లో ఫింగర్తో మెడల్ చేయడం. ఈ ముక్కు ముందు చెప్పుకున్న నేసల్ సెప్టమ్ కార్టిలేజ్ ఉండే ఏరియాలోనే ఫ్రంట్ ఆస్పెక్ట్లో 4-5 బ్లడ్ వెజల్స్ దే మీట్. ఇట్స్ అ రిచ్ సోర్స్ ఆఫ్ బ్లడ్ సప్లై ముక్కుకు ముందు భాగంలో. సపోజ్ ఇట్లా మెడల్ చేయడం, సింపుల్ రబ్బింగ్తో కూడా ట్రమటైజ్ అయితే ఇట్ విల్ స్టార్ట్ నోస్ బ్లీడ్. ఈ నోస్ బ్లీడ్ యూజువల్గా చిన్నపిల్లల్లో సర్వసాధారణ సమస్య. అందుకని నేసల్ ఇరిటేషను, తర్వాత ఈ రబ్బింగ్, తర్వాత నోస్ పికింగ్, ఈ కామన్ కాజెస్ ఉంటే వాళ్ళకి పేరెంట్స్కి చెప్పడం, అవి అవాయిడ్ చేయడం. ఇంకేదైనా సోర్స్ ఆఫ్ వాళ్ళకి ఏమైనా క్రస్ట్ ఫార్మేషన్, ఇరిటేషన్ ఉందంటే దానికి సంబంధించి వ్యాజలైన్ లాంటిది ఆ క్రీమ్ అప్లై చేస్తే ఆ డ్రైనెస్, క్రస్టింగ్ లేకపోతే ఇరిటేషన్తో లేకపోతే వాళ్ళు మెడల్ చేయరు. సో చిన్నపిల్లల్లో ఇది చాలా సాధారణ సమస్య. ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఆ ముక్కు ముందు భాగంలో మనం ప్రామినెంట్ బ్లడ్ వెజల్స్ రెడ్ లైన్స్ లాగా కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో ఇలా జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది. మీరు బ్లడ్ చూడగానే భయం వేస్తుంది. సో వాళ్ళకి అంటే ఫస్ట్ ఎయిడ్ అంటే ఈ మెత్తని భాగం ముందు ఈ తంబు ఇండెక్స్ ఫింగర్ ద్వారా, అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అదే ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్. ఇలా పట్టుకొని ఇట్లా ముందుకు కూర్చోవడం, ముందుకు కూర్చొని ఒక 5 minutes పట్టుకొని నోట్తో గాలి తీస్తే 99% ఆఫ్ ది నోస్ బ్లీడ్స్ విల్ స్టాప్. ఎందుకంటే అక్కడే సోర్స్ ఆఫ్ బ్లడ్ సప్లై. ఆ బ్లడ్ సప్లై దగ్గర మనం గట్టిగా పట్టుకొని ప్రెషర్ ఇవ్వడం అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ వీ ఆల్ హ్యావ్ టు రిమెంబర్. సో బికాజ్ సచ్ ఎ కామన్ ప్రాబ్లం. ఇంకా ఏంటంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ అప్లై సమ్ ఐస్ ప్యాక్. ఐస్ క్యూబ్స్ ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ముక్కు మీద కూడా పెట్టుకుంటే బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి. చాలామంది తెలియక పడుకోబెట్టి నీళ్లు చల్లడం ఏదేదో చేస్తుంటారు. సో పడుకోబెడితే యాక్చువల్గా ముక్కు వెనక భాగంలో స్లోపీగా ఉంటుంది, బ్లడ్ గొంతులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కూర్చోవడం చాలా ముఖ్యం. ముందుకు కూర్చోవడం, ఏమైనా వస్తే ముందుకే వచ్చేస్తుంది, యూ కెన్ స్పిట్ ఇట్ అవుట్ ఆల్సో. అంతేకాకుండా పెద్దవాళ్ళల్లో ఈ నోస్ బ్లీడ్ ఎందుకు వస్తుందంటే హైపర్ టెన్షన్. యూజువల్గా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి దెర్ ఈజ్ హై రిస్క్ ఆఫ్ నోస్ బ్లీడ్స్ ఉంటాయి. యూజువల్గా దీనికి మందులు అంటే ఉండవు నోస్ బ్లీడ్స్కి, ప్రెషర్తో ఆగాల్సిందే. సింపుల్గా మనం ఫస్ట్ ఎయిడ్ ద్వారా ట్రై చేయడం, ప్రెషర్ ఇచ్చి చూడడం. లేకపోతే ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తే అక్కడ సపోజ్ ఇఫ్ ద బ్లీడింగ్ పాయింట్ ఇది రికగ్నైజ్డ్ అంటే దాన్ని కాటరైజేషన్ ద్వారా వీ స్టాప్ ద బ్లీడర్. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది, ప్రొఫ్యూజ్గా వస్తుందంటే వాళ్ళకి నేసల్ ట్యాంపూన్స్ పెట్టి 24 to 48 hours వీ గివ్ సమ్ ప్రెషర్. అండ్ అలాంటి వాళ్ళని అడ్మిట్ కూడా చేయాల్సి రావచ్చు 1 or 2 days. అదే టైంలో ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి గారు, ఈ సైనస్ సర్జరీస్ కానీ, సెప్టమ్కి సంబంధించిన సర్జరీస్ కానీ కొందరు మళ్ళీ రిపిటేటివ్గా చేయాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా, ఎలాంటి సందర్భాల్లో ఆ సిచ్యుయేషన్ వస్తుందండి? ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ఏ సైనసెస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ డ్రైనేజెస్ అన్ని ఎన్లార్జ్ చేసి మనం వెంటిలేట్ చేస్తే యూజువల్గా ప్రాబ్లం ఉండదు, మళ్ళా చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్ బ్యాక్టీరియల్ సైనసైటిస్. అలాగే సెప్టల్ డీవియేషన్ అని కూడా మనకు కొన్ని క్రూషియల్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ముక్కులో ముందు భాగం నేసల్ వాల్వ్ ఏరియా అంటారు, అక్కడ బెండ్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడం చాలా ముఖ్యం. తర్వాత ఎముక కూడా వెనకాల బెండ్ ఉండొచ్చు, కొన్ని స్పర్స్ ఉంటాయి, ఆ వంకర్లు తీసినా కానీ ముందు భాగం సరిగ్గా కరెక్ట్ చేయకపోతే వీళ్ళకి సెప్టల్ డీవియేషన్ మళ్ళా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ముక్కు షేప్ మెయింటైన్ చేయడం కూడా ముఖ్యం. అందుకని చాలామంది అంటే అనుభవమే తెలుస్తుంది అది. వీ హ్యావ్ ఎల్ స్ట్రట్ లాగా, అంటే ముందు కాడల్ స్ట్రట్ అంటాము, పైన డార్సల్ స్ట్రట్ అంటాం. ఒక 1 centimeter పైన ముందు ఒక 1 centimeter ఉంటే ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకుంటే ముక్కు శాడిల్ డిఫార్మిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని చాలామంది భయపడి కొంత వంకర్ అంటే వదిలేసి క్రూషియల్ ఏరియాస్లో కరెక్ట్ చేయకపోతే ఇది మళ్ళీ రివిజన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇట్ మ్యాటర్స్. రెండోది ఈ సైనస్ సర్జరీ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను మనం సెప్టమ్ సరిగ్గా కరెక్ట్ చేసి ఈ సైనస్ డ్రైనేజెస్ అన్ని ఎన్లార్జ్ చేస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ నేసల్ పాలిప్స్కి సంబంధించి మళ్ళీ రికరెంట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ అనే సమస్య మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ఈ అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ ఉండేవాళ్ళు సైనస్ గదుల్లో అంతా ఒక జిగురు లాంటి మెటీరియల్, బంకమట్టి ముద్ద లాంటి మెటీరియల్ సైనస్ గదుల్లో ఫామ్ అవుతాయి. ఈ అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ నేసల్ పాలిప్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత రెగ్యులర్ ఫాలో అప్ ఈజ్ ఎసెన్షియల్. అంటే పీరియాడిక్గా వన్స్ ఇన్ 3 months అలా నోస్లో ఎగ్జామిన్ చేస్తూ ఎండోస్కోప్ ద్వారా పాలిప్స్ అనేవి మళ్ళీ ఏమైనా పెరుగుతున్నాయా అనేది గుర్తించడం. అలా పెరుగుతుంటే వెంటనే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా డ్రాప్స్ లాంటివి, స్ప్రే లాంటివి ఇస్తే అవి షింక్ అయిపోతాయి. ఇవి నెగ్లెక్ట్ చేస్తే, రెగ్యులర్ ఫాలో అప్ లేకుండా కొన్ని సంవత్సరాలు వదిలేస్తే మళ్ళీ వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అందుకని నేసల్ పాలిప్స్ ఉన్నవాళ్ళు, అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా 3 to 6 months వెళ్ళి నేసల్ ఎండోస్కోపీ ఎగ్జామినేషన్ ద్వారా అవి మళ్ళీ ఏమైనా రికరెన్స్ ఉందా అని చెక్ చేసుకోవడం ఎంతైనా అవసరం. డాక్టర్ విష్ణు స్వరూప్ గారు, చిన్నపిల్లల్లో కొన్నిసార్లు థిక్ నేసల్ డిశ్చార్జెస్ లేకపోతే కొంచెం నోస్ బ్లాక్ లాగా గురకబెట్టడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎడినాయిడ్ సమస్య అనుకోవటం, తర్వాత దీనికి సర్జరీ చేయాలా చేయొద్దా అన్న దగ్గర పేరెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఎదురవుతూ ఉంటాయి కదా. ఎడినాయిడ్స్ ఎప్పుడు తీసేయాలని నిర్ధారిస్తారు? దాని మూలంగా ఏమైనా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయా? అంటే అడినాయిడ్స్ అనేది యూజువల్గా లింఫాయిడ్ టిష్యూ, ముక్కుకి వెనక భాగంలో మధ్యలో ఉంటుంది, ఒక ఫ్లెష్ లాగా ఉంటుంది. గొంతులో టాన్సిల్స్ అంటాం, గొంతులో 2 పక్కల ఉంటాయి. ఇది కూడా సేమ్ లింఫాయిడ్ టిష్యూనే. ఇవి రెండు యూజువల్గా వెన్ దే గెట్ ఎక్స్పోజ్ టు అదర్ చిల్డ్రన్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆ టైంలో పెద్దగా అవుతాయి, ఇన్ఫ్లేమ్ అయ్యి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 3 to 6 years ఈజ్ ద క్రూషియల్ టైం. కొంతమందికి 1 year ఏజ్లో కూడా చూస్తుంటాం రేర్గా. బట్ యూజువల్గా ఈ 3 to 6 years వయసులో ఈ నేసల్ డిశ్చార్జ్, కంటిన్యూస్గా నేసల్ బ్లాకేజ్, డ్రై కాఫ్, మౌత్ బ్రీతింగ్, స్నోరింగ్ ఈ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ 5 to 7 days ఇస్తే చాలామందికి తగ్గిపోతుంది. లైక్ కోమాక్సిక్లో ఆర్ అమాక్సిలిన్ యాంటీబయాటిక్స్ చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది. అలా కాకుండా రికరెంట్గా వస్తున్నాయి వాళ్ళకి అడినాయిడ్స్, అవసరమైతే టాన్సిల్స్ వల్ల గొంతు నొప్పి ఫ్రీక్వెంట్గా రావడం, ఫీవర్ రావడం, ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి యూజువల్గా ఇవి రెండు ఒకే రకమైన టిష్యూ కాబట్టి టాన్సిల్స్, అడినాయిడ్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 2 years ఏజ్లో కూడా ఒక్కొక్కసారి ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ తీయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. యూజువల్గా ఈ అడినాయిడ్స్ తీవ్రతను బట్టి రిమూవ్ చేస్తాం. అంతేకాకుండా 3 to 6 years తర్వాత ఈ అడినాయిడ్స్ అనేది ష్రింక్ అవుతూ వస్తుంది. టాన్సిల్స్ విల్ రిమైన్ త్రూ అవుట్ ద లైఫ్, ఉండిపోతాయి. కానీ అడినాయిడ్స్ 10 to 12 years వచ్చేటప్పటికి పూర్తిగా ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది 90% ఆఫ్ ది చిల్డ్రన్. అందుకని ఆ 3 to 6 years ఏజ్ దాటిపోతే, సివియారిటీ తక్కువ ఉంటే మనం తీయాల్సిన అవసరం లేదు. ఆ 3 to 6 years టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి, రికరెంట్గా వచ్చిన వాళ్ళకి సర్జరీ చేస్తాము. లేదా అంటే అవి ష్రింక్ అయిపోతాయి 10 to 12 yearsకి. యూజువల్గా 95% ఆఫ్ చిల్డ్రన్కి పోతాయి కాబట్టి అందరికీ చేయాల్సిన అవసరం ఉండదు. డాక్టర్ విష్ణు స్వరూప్ గారు, ముక్కుకి సంబంధించిన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమంలో ముక్కుకి సంబంధించి తరచుగా తలెత్తే సమస్యలైన సైనసైటిస్, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, నేసల్ పాలిప్స్, అలాగే నోస్ బ్లీడ్స్, ముక్కు నుంచి రక్తం కారటం వంటి సమస్యల గురించి, వాటి పరిష్కార మార్గాల గురించి, నివారణోపాయాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే వారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.